పోయే ముందు మనతో పాటు ఎస్పీఎస్ ఒబరాయ్ గారు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయన మేజర్ జనరల్ గా రిటైర్డ్ ఆర్టిలరీ ఆఫీసర్ గా గతంలో పనిచేశారు. ఒబరాయ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. చిన్న కరెక్షన్ సార్, నాట్ అ మేజర్ జనరల్, ఐ వాజ్ అ మేజర్ ఆర్టిలరీ ఆఫీసర్ ఇన్ 2015 యాజ్ అ మేజర్ సార్. మేజర్, ఓకే, మేజర్, ఓకే. సో చూస్తున్నారు లాస్ట్ 2 days గా పరిణామాలు. నిన్న జమ్మూ కానీ లేకపోతే దాదాపు చాలా చోట్ల పాకిస్తాన్ డ్రోన్ ద్వారా అటాక్ చేసే ప్రయత్నం చేసింది. సో ఇవాళ మన డిఫెన్స్ సోర్సెస్ చెప్తుంది ఏంటంటే వాళ్ళ ఉద్దేశం అవి యూజ్ చేసింది హమాస్ స్టైల్ ఆర్టిలరీ ఫైర్ అని చెప్తున్నారు. ఏంటిది హమాస్ ఉగ్రవాద సంస్థ వాడిన లాంటి అటువంటివి ఎందుకు వాడుతుంది పాకిస్తాన్? ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి? సార్ వీళ్ళకి పాకిస్తాన్ కి ఈ డ్రోన్లు సార్ ముఖ్యంగా 3 దేశాలు చైనా, తుర్కీ మరియు ఇరాన్ నుంచి ఇవ్వబడుతున్నాయి సార్. ఎందుకంటే ఇది పాకిస్తాన్ స్వయంగా తయారు చేసుకునే సత్తా పాకిస్తాన్ కి లేదు. అండ్ మోర్ ఓవర్ సార్, చైనా పాకిస్తాన్ ని ఇండియాకి అగేన్స్ట్ గా ఒక ప్రెషర్ పాయింట్ లా వాడుకుంటుంది సార్. అంటే తమ దగ్గర డ్రోన్ టెక్నాలజీ లేకపోయినా సరే ఇరాన్ నుంచి గాని టర్కీ నుంచి గాని కొని మరి పాకిస్తాన్ కి ఇచ్చి ఇండియా మీద దాడి చెయ్యండి అన్నట్టుగా ఒక సందేశము మనకు చాలా క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది సార్. అండ్ రెండో విషయము, మనం అందరము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ దట్ మనము ఈ డ్రోన్స్ అన్నిటినీ గాల్లోనే ధ్వంసం చేస్తున్నాము అన్న సంగతి. కాకపోతే ఒక కీలకమైన విషయం మనం అందరం గమనించాల్సింది ఏంటంటే మనము S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ వాడి ఈ డ్రోన్స్ ని హతమారుస్తున్నాము. కాకపోతే S-400 డ్రోన్ కి విరుద్ధంగా వాడడం అనేది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటిది సార్. సో యాక్చువల్లీ ఇది డిజైన్ చేయబడింది అక్కడి నుంచి వచ్చే మిసైల్స్ కి, అక్కడి నుంచి వచ్చే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి మాత్రమే. సో మనము ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వాడడం అన్నది కొంచెం ఇది మనం ఆలోచించాల్సిన విషయం సార్. ఎక్కడో ఇన్ఫాక్ట్ వరల్డ్ లెవెల్లో చూసుకుంటే గనక మీరు హమాస్ వ్యాఖ్యాన చేశారు సార్ మీ క్వశ్చన్ లో. హమాస్ యూస్ టు యూజ్ దిస్ టెక్నాలజీ అగేన్స్ట్ ఇజ్రాయెల్ సార్. సో ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టెక్నాలజీ ఉంది సార్. సో కాకపోతే విశ్వం మొత్తము ఎలా అంటే ఈ డ్రోన్స్ ని జామర్స్ వాడి వాళ్ళ కమ్యూనికేషన్ నెట్వర్క్ ని బ్రేక్ చేస్తారు సార్. దిస్ ఈస్ ది వరల్డ్ హౌ దే ఆర్ ఫైటింగ్ ద డ్రోన్ వార్ఫేర్. అంటే గ్రౌండ్ స్టేషన్ కి డ్రోన్ కి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ నెట్వర్క్ ని జామర్స్ బ్రేక్ చేస్తాయి సార్. ఇది వరల్డ్ లెవెల్లో వాడే ఒక చీప్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ టు టేక్ కేర్ ఆఫ్ ది డ్రోన్ అటాక్. రెండోది డైరెక్టెడ్ ఎనర్జీ సిస్టమ్ అని ఉంటుంది సార్. ఒక బిగ్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీని ఒక కాన్సన్ట్రేటెడ్ ప్లేస్ లో టార్గెట్ చేసి డ్రోన్స్ లో ఉన్న ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ని డిస్టర్బ్ చేసి దాన్ని గాల్లోనే ధ్వంసం చేసే టెక్నాలజీ కూడా ఈ యావత్ ప్రపంచంలో ఉంది. అండ్ నాలుగోది కైనెటిక్ ఇంటర్సెప్టర్స్ అని మనం అంటాం సార్. అంటే డ్రోన్ నెట్స్ వాడడం గాని, డ్రోన్ క్యాచర్స్ వాడడం గాని వాడి వీటిలో డ్రోన్స్ చిక్కుకొని గాల్లో నుంచి అక్కడికక్కడే కింద పడిపోతాయి సార్. సో ఇవి చీప్ కౌంటర్ మెజర్స్ రిలేటెడ్ టు డ్రోన్ వార్ఫేర్. సో మన దగ్గర ఇవి ఎందుకు లేవు, మనం ఇవి ఎందుకు వాడట్లేదు? ఇంకొక కౌంటర్ మెజర్ కూడా ఉంది సార్ డ్రోన్స్ కి. మనము కౌంటర్ స్వామ్ డ్రోన్స్ అంటాం. స్వామ్ డ్రోన్స్ అంటే ఒక్కటేసారి వందల్లో వేలల్లో డ్రోన్స్ గాల్లోకి ఎగిరి ఇన్కమింగ్ డ్రోన్స్ మీద గాల్లోనే దాడి చేస్తాయి సార్. ఇప్పుడు యుద్ధ రంగం మారిపోయిందండి. ఇంతకు ముందు అంటే మనము గతంలో ఏనుగుల మీద కూర్చొని, గుర్రాల మీద కూర్చొని, కత్తులు కటారులతో చేసిన యుద్ధకాలం ఇది కాదు. ఇప్పుడు యుద్ధము గాల్లో డ్రోన్ల ద్వారా, మిజైల్ ద్వారానే అవుతుంది. గ్రౌండ్ వార్ఫేర్ అనేది చాలా మటుకు స్థీమితం అయిపోయింది సార్. సో ఇది మనం గెలుస్తున్నాము పాకిస్తాన్ అగేన్స్ట్ గా. కాకపోతే మనం నేర్చుకోవాల్సింది కూడా ఇంకా చాలా ఉంది. ఇలాంటి డ్రోన్ టెక్నాలజీని మనము ఇండియా ఒక వేరే డైమెన్షన్ తో కంట్రోల్ చేసే కెపాసిటీని మనం బిల్డప్ చేయాలి ఇన్ ఫ్యూచర్ అన్నది నా ఆలోచన. సో